ఇరాన్ మీద అత్యంత కీలక దాడులకు అమెరికా సిద్ధమవుతున్న వేళ కీలక వార్త బయటకు వచ్చింది. సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ చాలా రోజులుగా కోమాలో ఉన్నారని, జరుగుతున్న పరిణామాలేమీ ఆయనకు తెలిసే అవకాశం లేదని బయటపడింది. దీంతో ఇంతకాలం సుప్రీం లీడర్ పేరుతో వెలువడుతున్న హెచ్చరికలు ఎవరివి? ముస్తఫా తీవ్ర అనారోగ్యంతో ఉన్న వేళ ఐఆర్జీసీ ఆయన పేరుతో ప్రకటనలు చేస్తోందా? ఇప్పటి వరకు ఇరాన్ ప్రభుత్వం లేదా అధికార వర్గాలు ఈ వార్తను అధికారికంగా ధృవీకరించలేదు. యుద్ధం కీలక దశకు చేరుకున్న సమయంలో ఇరాన్ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు హెచ్చరికల మీద హెచ్చరికలు జారీ చేస్తున్న తరుణంలో పశ్చిమాసియా నుంచి సంచలన వార్త బయటకు వచ్చింది. ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ తీవ్ర అస్వస్థతకు లోనై కోమాలోకి జారుకున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఖమేనీ ప్రాణాలతో బయటపడ్డారు, కానీ దేశాన్ని పరిపాలించని స్థితిలో ఉన్నారు అని చెబుతున్నారు. ఈ మేరకు ఒక రహస్య దౌత్య నివేదిక అమెరికా, ఇజ్రాయెల్ తమ గల్ఫ్ మిత్ర దేశాలతో పంచుకున్నాయి. ఫిబ్రవరి 28 నాడు ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన తొలి దాడిలోనే నాటి సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఆ తర్వాత కొత్త సుప్రీం లీడర్గా ఆయన కుమారుడు 56 ఏళ్ల ముస్తఫా ఖమేనీని ఎన్నుకున్నారు. అయితే ఆయన పదవి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఒక్కసారి కూడా బయటకు కనిపించలేదు. ముస్తఫాకు సంబంధించిన అనేక వార్తలు, పుకార్లు వినిపిస్తున్నా ఇరాన్ దేన్ని కూడా ఇప్పటి వరకు అధికారికంగా ధృవీకరించలేదు. బ్రిటన్ పత్రిక ది టైమ్స్ అందించిన తాజా కథనం ప్రకారం ముస్తఫా ఖమేనీ ఇరాన్ రాజధాని టెహ్రాన్కు దక్షిణంగా సుమారు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖోమ్ నగరంలో చికిత్స పొందుతున్నారు. ఫిబ్రవరి 28న స్థానిక కాలమాన ప్రకారం ఉదయం 9:32 ఇజ్రాయెల్ బ్లూ స్పారో బాలిస్టిక్ క్షిపణులు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఇంటి మీదకు దూసుకొచ్చాయి. ఈ దాడి చేయడానికి కేవలం కొన్ని క్షణాల ముందు ముస్తఫా ఖమేనీ తోటలో నడవడానికి బయటికి రావడంతో త్రుటిలో తప్పించుకున్నారు. అలీ ఖమేనీతో పాటు కుటుంబ సభ్యులంతా మరణించినా ముస్తఫా గాయాలతో బయటపడ్డారు. ఆ తర్వాత ఆయన్ను రష్యా రాజధాని మాస్కోకు రహస్యంగా తరలించి చికిత్స అందిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ముస్తఫా ఇరాన్లోనే ఉన్నారని, బయటకు వెల్లడించలేని కారణాల వల్ల ఆయన బహిరంగంగా కనిపించడం లేదని రష్యా రాయబారి తెలిపారు. ఇరాన్ మాత్రం దీనిపై అధికారికంగా స్పందించలేదు. యుద్ధం ప్రారంభమైన కొత్త రోజుల్లోనే ముస్తఫా ఖమేనీని ఇరాన్ సర్వోన్నత నాయకుడిగా ప్రకటించారు. అయితే ముస్తఫా ఖమేనీ తమ తొలి దాడిలోనే తీవ్రంగా గాయపడ్డారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆయన ప్రాణాలు కూడా కోల్పోయి ఉండవచ్చని పదే పదే చెబుతూ వచ్చారు. కానీ ఈ విషయంలో ఇరాన్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ సుప్రీం లీడర్ టీవీలో కానీ అధికారిక కార్యక్రమాల్లో కానీ ముస్తఫా బహిరంగంగా కనిపించకపోయినా పేరుతో తరచూ ప్రకటనలు వెలువడుతూ వచ్చాయి. వాటిని చాలా సందర్భాల్లో సుప్రీం లీడర్ కనుసరణలో నడిచే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ ఐఆర్జీసీ వీటిని వెలువరుస్తూ వచ్చింది. తాజాగా హార్ముజ్ జలసంధిని తెరవాలని హెచ్చరిస్తూ కాల్పుల విరమణపై తాజాగా డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికకు కూడా ముస్తఫా ఖమేనీ నుంచి స్పందన వచ్చింది. ఆయన పేరుతో చివరి సందేశం వచ్చింది. ఇరాన్ ఎవరికీ తలగుదని, అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇందులో హెచ్చరించారు. టైమ్స్ పత్రిక తాజా కథనం ప్రకారం పూర్తిగా అపస్మారక స్థితిలో ఉన్న ముస్తఫా ఖమేనీ ఇకపై పాలించగల సామర్థ్యం లేనివారు. ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకునే స్థితిలో లేరు. సైనిక కార్యకలాపాలలో పాల్గొనే స్థితిలో కూడా లేరు. సుప్రీం లీడర్ పేరుతో వస్తున్న సందేశాలు కూడా వాస్తవానికి ఆయనవి కాదు. వీటిని చాలా వరకు ఐఆర్జీసీ జారీ చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల ప్రకారం హర్ముజ్ జలసంధిని తాము విధించిన గడువులోపు తెరవకపోతే ఇరాన్లోని కీలకమైన పవర్ ప్లాంట్లు, వంతెనలు, మౌలిక సదుపాయాలు అన్నింటినీ ఒకే రాత్రిలో నేలమట్టం చేస్తారు. ఆయన ఇలా హెచ్చరించడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలను మరింత తీవ్రం చేసింది. ఇప్పటికే ఇరాన్లో కీలక నాయకులను అమెరికా మట్టుబెట్టింది. సుప్రీం లీడర్ ఆరోగ్యం విషమించడం, మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ వైపు నుండి దాడులు ముమ్మరం కావడంతో ఇరాన్ సైన్యం ప్రస్తుతం దిక్కుతోచిన స్థితిలో పడిపోయిందనే వార్తలు వస్తున్నాయి. ముస్తఫా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్గా ఎన్నుకున్న తీరుపై కూడా అనేక వివాదాలు ఉన్నాయి. వాస్తవానికి ఆయన తండ్రి అలీ ఖమేనీ తన కుమారుడు సుప్రీం లీడర్ పదవికి వారసునిగా రావడాన్ని అంగీకరించలేదు. ఆయన బతికి ఉన్నప్పుడే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. కానీ సుప్రీం నాయకుని ఎన్నుకోవడంలో కీలకంగా వ్యవహరించే 88 మంది మత గురువుల బృందం మీద ఐఆర్జీసీ తీవ్ర ఒత్తిడి తెచ్చింది. అదే సమయంలో ప్రస్తుతం దేశం యుద్ధాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో అలీ ఖమేనీ కుమారుని వైపే మొగ్గు చూపక తప్పలేదు. అనేక తర్జన భర్జనల తర్వాత ముస్తఫా ఖమేనీని కొత్త సుప్రీంగా ప్రకటించేశారు. ముస్తఫా తన తండ్రిలా అలీ ఖమేనీకి విరుద్ధంగా బయటికి పెద్దగా కనిపించేవారు కాదు. ఎలాంటి ప్రభుత్వ పదవి నిర్వహించలేదు. బహిరంగ ఉపన్యాసాలు లేదా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. అయితే ఆయనకు పారామిలిటరీ దళం, రెవల్యూషనరీ గార్డ్స్ తో బలమైన సంబంధాలు ఉన్నాయి. మరోవైపు
సుప్రీం లీడర్ ఖమేనీ ఆసుపత్రికి పరిమితం కావడాన్ని అడ్డం పెట్టుకుని ఇరాన్ పాలనా వ్యవహారాలపై ఐఆర్జీసీ పెత్తనం చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అధికారాలు కూడా తగ్గించేసి నామమాత్రంగా మార్చేశారు. ఐఆర్జీసీ సీనియర్ అధికారులతో కూడిన ఒక సైనిక మండలి ఇప్పుడు రోజువారీ నిర్ణయాలు తీసుకుంటోంది. కొన్ని రోజుల క్రితం సుప్రీం లీడర్ను కలిసేందుకు అధ్యక్షుడు పెజెష్కియాన్ సమాచారాన్ని పంపగా అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మొజ్దాబా చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి అధ్యక్షుడు చేపట్టే నియామకాలు, నిర్ణయాలపై నిషేధాలు విధించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం పెజెష్కియాన్ శాంతి ప్రతిపాదన చేస్తే ఐఆర్జీసీ మాత్రం అమెరికాతో యుద్ధం కొనసాగిస్తామని ప్రకటన చేసింది. దీంతో ఇరాన్ను ఎవరు నియంత్రిస్తున్నారని అనుమానాలు మొదలయ్యాయి. ఐఆర్జీసీకి అధ్యక్షుడికి మధ్య విభేదాలు ఏర్పడడంతో ఇరాన్ భవిష్యత్తు అంధకారంగా మారింది.